హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఇప్పుడు మార్నింగ్ 6:15 అండి. ఆల్రెడీ లేచి నేను టీ తాగేసి ఇంకా అందరూ అత్తయ్య వాళ్ళందరూ ఫ్యాక్టరీకి వెళ్ళేదారు. తర్వాత నేను ఇంకా క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను, బయట అంతా కడుక్కోవడానికి. అండ్ మైగ్రేన్ అయింది, సో తలనొప్పిగా ఉండేసరికి నైట్ అంతా ఇంకా నిద్ర పట్టలేదు. మార్నింగ్ కూడా తొందరగా లేద్దాం అనుకుంటే కుదరలేదు, సో కొద్దిగా లేట్గానే లేచాను. లేట్గా లేచి బయటంతా కడుక్కుంటున్నాను. బయట అంటే ఇదే కాదు, ఇంకా 2 సైడ్స్ కడగాలన్నమాట. నాకు కడిగే ప్లేస్ అయితే చాలా ఉంది. కడగాలంటే మినిమం నాకైతే 40 మినిట్స్ మాపేసి తుడుచుకోవచ్చు, కాకపోతే మాపేయడం అయితే చాలా కష్టం. ఎందుకంటే ఇంటి పక్కనే బీడియో వర్క్ జరుగుతుంది. ఎప్పుడు 24 అవర్స్ దుమ్ము పడుతూనే ఉంటుంది. మనం ఎంత క్లీన్ చేసుకున్నా సరే మాప్తో తుడిస్తే ఎక్కడ మట్టి అక్కడే ఉంటుంది, కానీ పోనే పోదు. సో ఇంకా కడగక తప్పదు. ఇంకా పైనుంచి కడిగిన తర్వాత ముగ్గు అయితే వేసేసుకుంటున్నా. కడిగిన తర్వాత ఆన్లైన్లో ఒక ముగ్గు చూసి ఫిక్స్ చేసుకొని ఇంకా ఈ ముగ్గు అయితే వేస్తున్నాను. నేను ముగ్గు ఎలా వచ్చిందో మీరు లాస్ట్లో ఆల్మోస్ట్ అన్నీ ఆన్లైన్లోనే చూసి నేను డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను. ముగ్గులు వేయడం అంటే నాకు బాగా ఇష్టం. రోజు చిన్న చిన్న ముగ్గులు అయితే వేస్తాను. ఈరోజు ఇంకా పండగ కాబట్టి కొంచెం పెద్ద ముగ్గు వేసాను. అండ్ చుక్కల ముగ్గుల కంటే ఇలాంటివి నాకు బాగా నచ్చుతాయి అండ్ ఈజీ కూడా అనిపిస్తాయి. మా బాబుకి స్కూల్ ఉంటుంది కాబట్టి నేను ఇంకా 6 కల్లా ముగ్గు వేసేసి ఇంకా తర్వాత ఇంట్లో పని చేసుకుంటాను. ఇంకా హాలిడేస్ వస్తే ఏం చేస్తానో చూడాలి. మేబీ లేట్గానే లేస్తాను అనుకుంటా. లేట్ అంటే మళ్ళీ చాలా లేట్ అనుకుంటారేమో. నేను ఆల్మోస్ట్ 6:15, 6:30 అంటేనే నాకు లేటు. ఇంకప్పుడే లేస్తాను నేనైతే. మా అత్తయ్య మావయ్య వాళ్ళు బొరుగుల ఫ్యాక్టరీకి వెళ్తారు, సో వాళ్ళకి టీ పెట్టాలి కాబట్టి ఇంకెలాగైనా నేను లేయాలి 6 కల్లా. అండ్ ఆల్మోస్ట్ మా రిలేటివ్స్ అయితే బొరుగుల ఫ్యాక్టరీయే ఉంది. అంటే మీరు మరమరాలు అంటారు, మండక్కి, కడ్లేపూరి అంటారు. ఈ బెంగళూరు సైడ్ అయితే అవి చేస్తామన్నమాట. బిజినెస్ చేస్తుంటారు అందరూ. మా రిలేటివ్స్లో ఆల్మోస్ట్ అందరూ ఇదే బిజినెసే. ఈ టాపిక్ పక్కన పెడితే ఇంకా మన ముగ్గు అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అండ్ ఫ్రీ హ్యాండ్ ముగ్గు అయినా సరే చుక్కలు పెట్టుకుంటేనే కొంచెం డిజైన్ బాగా వస్తుంది అనిపిస్తుంది నాకైతే. అలాగే వేస్తే ముగ్గు అటు ఇటు అయినట్టే ఉంటుంది. నా ముగ్గు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ముగ్గు వేసే పని అయితే అయిపోయింది. ఇంకా గిన్నెలు కడిగే పని ఇప్పుడు స్టార్ట్ చేశాను. నాకు నైట్ కడిగి పెట్టుకునే అలవాటు అయితే లేదు, సో నేను ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు కడుగుతున్నాను. అండ్ డైలీ అయితే మామూలుగా టిఫిన్ చేసిన తర్వాత గిన్నెలన్నీ ఒకేసారి కడిగేస్తాను. ఇంక ఈరోజు అయితే అలా కుదరదు కదా, ఇంకా పూజ చేసుకోవాలి. సో ముందు గిన్నెలు కడిగేసి టిఫిన్ కని ప్రిపేర్ చేద్దామనేసి ముందే గిన్నెలన్నీ కడిగేస్తున్నా. ఇంకా గిన్నెలు కడిగిన తర్వాత నెక్స్ట్ గ్యాస్ స్టవ్ చుట్టూ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే అన్నీ రెడీ చేసి పెట్టేస్తున్నాను, సో దట్ మావయ్య వాళ్ళు వచ్చేసరికి అంత రెడీగా ఉంటే తినేసి మళ్ళీ ఫ్యాక్టరీకి వెళ్ళాలి కాబట్టి. ఈరోజైతే నేను దోశ వేసేస్తున్నాను, అంటే ఉత్తపం లాగా. దీంట్లోకి నేను ఒక 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను సన్నగా. 3 గ్రీన్ చిల్లీస్, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా కట్ చేసి దీంట్లోనే వేసేసుకుంటున్నాను. అండ్ రుచికి సరిపడా సాల్ట్, కొంచెం జీలకర్ర వేసేసుకొని మనం మిక్స్ చేసేసుకుంటే మన దోశ పిండి రెడీ అనమాట. ఇంకా 2 దోశలు తిన్నాకైనా సరే మావయ్య వాళ్ళు కొంచెం రైస్ పెట్టుకుంటారు, సో వాళ్ళ కోసమని నేను కొంచెం మజ్జిగ చారు చేద్దామని అనుకుంటున్నా. సో దీనికోసం అయితే పెరుగుని ఒక గిన్నెలో వేసుకొని కవ్వం తీసుకొని మెత్తగా చిలుక్కోవాలి. కన్సిస్టెన్సీ అయితే కొంచెం తిక్కగానే ఉండాలి, మజ్జిగలాగా మరీ పల్చగా ఉండకూడదు, కొంచెం తిక్కగానే ఉండాలి. నేనైతే ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నా దీంట్లోకి. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ స్టవ్ అయితే వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోండి. ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోవాలి. కొంచెం శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోండి. ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు, దోరగా వేయించుకున్నా సరిపోతుంది దీనికి. అండ్ కొంచెం పసుపు వేసుకోండి అండ్ కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంకా ఈ పోపు వేసుకున్న ఆనియన్స్ని అయితే మనము మజ్జిగలో వేసి మిక్స్ చేసుకుందాము. అంతే, మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయింది. దీన్నే మజ్జిగ పులుసు అని కూడా అంటారు. మజ్జిగ పులుసు నచ్చిన వాళ్ళంటూ ఎవరు ఉండరు, అందరికీ నచ్చుతుంది. చాలా ఈజీ రెసిపీ కూడా. ఇంకా నెక్స్ట్ ఇల్లు అయితే సర్దేసి ఇంకా మొత్తం ఊడ్చేస్తున్నాను. మాకు ఇంట్లో ఇంకా 3 పిల్లలు ఉండేసరికి సామాన్లన్నీ లాగి పడేస్తూ ఉంటారు. ఎన్నిసార్లు సర్దినా అలాగే ఉంటుంది. పిల్లలు ఉన్న చోట అయితే చిమ్ముకోవడం, తుడుచుకోవడమే సరిపోతుంది. ఊడవడం అయితే అయిపోయింది, ఇంకా తుడుచుకుంటూ వచ్చేస్తున్నా. ముందు రోజు ఈవినింగ్ అయితే నేను ఆల్రెడీ తుడిచే ఉన్నాను, సో నీట్గానే ఉంది. సో అందుకని నేను తొందరగా తుడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. దేవుడి గది అంతా కూడా ముందు రోజే నేను క్లీన్ చేసి పెట్టేసుకున్నాను, సో దట్ నాకు అదైతే పని లేదు. ఇంకా స్నానం అయితే చేసేసి తొందరగా రెడీ అయ్యాను. పూజ చేయాలి కదా, లేట్ అయిపోతుంది అనేసి. ఎంత పనిలో ఉన్నా సరే నేనైతే మాయిశ్చరైజర్ అయితే అప్లై చేయడం మర్చిపోను అస్సలు. కంపల్సరీ ఫేస్కి నేను క్రీమ్ అయితే అప్లై చేసుకుంటా. ఇంకా నేను పూజకైతే రెడీ చేసేసుకుంటున్నాను.
ఇక్కడ చూస్తున్న మందార పూలు అయితే మా చెట్లోవే అనమాట. ఒక చెట్లోనే చాలా పూలు వస్తాయి. మాకున్న ఫొటోస్ అన్నిటికీ ఈ మందార పూలే సరిపోతాయి. మేమేం రోజు కొనాల్సిన పని లేదు. పూజకి రెడీ చేసుకుంటూనే నేనైతే వడపప్పు, పానకం, ఇంకా పొంగల్ కూడా పెట్టేసుకున్నాను. ఆల్మోస్ట్ ఇంకంతా రెడీ అయిపోయింది. ఇంకా దేవుడి దగ్గర పెట్టేసి పూజ చేసేస్తున్నా నేను. పూజ విధి విధానాలు నాకేం పెద్దగా తెలియవు. అండ్ మంత్రాలు, శ్లోకాలు అలాంటివి కూడా నాకేం పెద్దగా రావు. నాకు తెలిసిన వరకు పూజ చేసుకోవడం వరకే నాకు తెలుసు. అండ్ దీంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి. ఇంకా పూజ అయిపోయాక నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేశాను. ఒక 2 దోశలు అయితే వేసుకుని తిన్నా. ఇంకా ఈరోజు లంచ్కి అయితే నేను అన్నం చేశాను అండ్ ముద్దపప్పు అండ్ మార్నింగ్ చేసిన మజ్జిగ పులుసు అలాగే ఉన్నది. అండ్ మళ్ళీ బీరకాయ, బెండకాయ వేసి పచ్చడి చేశాను. అండ్ పొంగల్ కూడా పెట్టా కదా, పొంగల్, రసము, బంగాళదుంప ఫ్రై, ఇవి వరకు లంచ్కి ప్రిపేర్ చేసుకున్నా నేను. అప్పడాలు, వడియాలు మిస్ అయిపోయాయి అనమాట. అంటే నేనే మర్చిపోయాను, చేయలేదు. ఇంకా లంచ్ అయితే తినేసి మేము ఇంపార్టెంట్ వర్క్ ఒకదానికి బయటకు వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మా జాన్వి పాపకి బర్త్డేకి గిఫ్ట్ ఏమీ తీసి ఇవ్వలేదని తను బాగా మొండికేస్తుంది అనమాట. సో తన కోసమని సైకిల్ కొనాలంట. ఇంకా అందుకని లంచ్ చేసేసి మేము సైకిల్ కొనడానికని బయటకు వెళ్ళాము. బర్త్డే అయిపోయాక 10 డేస్కి అయితే గిఫ్ట్ అయితే కొనిపించుకునేసింది. ఎప్పటి నుంచో అడుగుతుందనమాట తనకు సైకిల్ కావాలనేసి. అండ్ అది కూడా ముందు బాస్కెట్ ఉన్నది, వెనక సీట్ ఉన్నది కావాలి అని అడుగుతున్నది. బట్ అదైతే క్వాలిటీ అంత బాగాలేదనేసి మేము అది తీసుకోలేదు, వేరే టైప్ తీసుకున్నాము. జోష్విక్ అయితే 3 ఇయర్స్ అప్పటి నుంచే వాడు కూడా కిక్ స్కూటర్ కావాలని అడుగుతున్నాడు. హ్యాండిల్ చేయగలుగుతాడో లేదో అని కొనిపెట్టలేదన్నమాట. ఈసారి అయితే ఖచ్చితంగా కొనియాలని వాళ్ళ డాడీ అయితే కొనిపెట్టేశారు, ప్రీ బర్త్డే గిఫ్ట్ లాగా. ఇంకెలాగో వాడిది కూడా ఈ వీక్లో బర్త్డే వస్తుంది కదా అనేసి వాడికి కూడా గిఫ్ట్ తీసేసుకున్నాం ముందుగానే. ఇంక ఇద్దరిది ఒకే దెబ్బకి గిఫ్ట్లు అయితే వచ్చేసాయి. లైక్ చేసి షేర్ చేయండి.